నాగ చైతన్య, శోభిత సెలబ్రిటీల పెళ్ళంటే చాలు అందరి చూపు అటువైపే ఉంటుంది. ముఖ్యంగా మిగతా వారి పెళ్లితో పోల్చితే వీరి పెళ్లి కూడా డిఫరెంట్గానే కనిపిస్తూ ఉంటుంది. ఇతర దేశాల్లో ఏమో కానీ మన దేశంలో మాత్రం పెళ్లి అనే దానిని ఊహించని లెవెల్లో చేసుకుంటారనే చెప్పాలి. ఉన్నవారు లేనివారు అనే తేడా లేకుండా ఎవరి స్తోమతకు తగిన విధంగా పెళ్లిళ్ళు చేసుకుంటారు. పెళ్లికి భారతీయులు ఇచ్చే ఇంపార్టెన్స్ అలాంటిది మరి. ఈ ఏడాదిలో జరిగిన అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ ఇంట జరిగిన పెళ్లి కోసం ప్రపంచమే మాట్లాడుకుంది. అంబానీ ఇంట పెళ్లి వేడుకకు దేశంలోని సినీ తారలు కూడా ఎంతో మంది హాజరయ్యారు. ఇలా పెళ్లి అనే కాన్సెప్ట్కి మనవాళ్ళు పెద్దపీట వేస్తారు. అయితే సెలబ్రిటీల విషయంలో ఈ పెళ్లి మాత్రం తమ ఆనందంతో పాటు వ్యాపారంగా కూడా మార్చుకుంటారని చెప్పి తీరాలి. ఇప్పుడు వెడ్డింగ్ ఈవెంట్స్కి పలు ఓటీటీ సంస్థలు ఒక రేంజ్లో డబ్బులు ఇచ్చి మరీ హక్కులు కొంటున్నాయి. ఆయా తారల పెళ్లిళ్ళు, వారి పెళ్లి హైలైట్స్, సినీ తారల నుంచి కొత్త విషయాలు తెలుసుకుని పలు ఓటీటీ సంస్థలు ఒక డాక్యుమెంట్ చిత్రంగా వాటిని రూపొందిస్తున్నారు. ఇటీవల సౌత్ స్టార్ నటి నయనతార పెళ్లి వేడుకల్ని నెట్ఫ్లిక్స్ ఓ డాక్యుమెంటరీగా తీసుకోగా ఇప్పుడు ఇదే కోవలో అక్కినేని యువ హీరో నాగ చైతన్య పెళ్లి కూడా రాబోతుందని పలు పుకార్లు వస్తున్నాయి. అంతేకాదు ఏకంగా నయని పెళ్లి డాక్యుమెంటరీ కంటే భారీ ధర ఇచ్చి 50 కోట్లకు పైగా నాగ చైతన్య, శోభిత పెళ్లి డీల్స్ ని నెట్ఫ్లిక్స్ ఫిక్స్ చేసుకుంది. దీంతో ఇది రికార్డ్ క్రియేట్ చేసిందని చాలా మంది నమ్ముతున్నారు. ఈ క్రమంలో అక్కినేని, అఖిల్ పెళ్లి కూడా అనౌన్స్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ మామూలుగా లేరు. ఇప్పుడు భారీ ధరకి నాగ చైతన్య రెండో పెళ్లి ఓటీటీ హక్కులు అంటూ వచ్చిన వార్తలపై అక్కినేని ఫ్యామిలీ క్లారిటీ ఇచ్చింది. దీనిపై అక్కినేని కుటుంబం నుంచే క్లారిటీ వచ్చినట్లుగా టాలీవుడ్ సర్కిల్స్ లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య పెళ్లి విషయంలో ఓటీటీ డీల్ అంటూ వైరల్ అవుతున్న వార్తలు అన్ని అవాస్తవమని కొట్టేశారు. అది ఫేక్ న్యూస్ అని, తమ పెళ్లి స్ట్రీమింగ్ హక్కులు ఏ ఓటీటీ సంస్థకు అమ్మటం లేదని, ఆ కాన్సెప్టే లేదని, శోభిత చేయి పెళ్లిని చాలా ప్రైవేట్గా జరుపుతున్నారని వివరణ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదనే చెప్పాలి. వీరిద్దరి పెళ్లిని అక్కినేని కుటుంబం ఎలాంటి హంగులు లేకుండా కొందరి సమక్షంలో మాత్రమే జరుపుతోంది. ఇదిలా ఉండగా నాగ చైతన్య తన కెరీర్ లో భారీ చిత్రంగా తెరకెక్కుతున్న తండేల్లో ఇప్పుడు బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉంటే మరో వార్త కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదేంటంటే సెలబ్రిటీల పెళ్లిళ్ళంటే ఖరీదైన బహుమతులు అందుకోవడం కామన్. ఇప్పుడు నాగ చైతన్య కోసం కూడా అలాంటి ఒక ఖరీదైన గిఫ్ట్ రెడీ అయింది. అదే 2.5 కోట్ల రూపాయల కారు. లెక్సస్ కంపెనీకి చెందిన ఈ కారును ఇటీవలే నాగార్జున కొనుగోలు చేశాడు. అదే కారులో రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి తన పేరిట రిజిస్టర్ చేయించారు. ఓవైపు పెళ్లి హడావిడి నడుస్తుంటే మరోవైపు ఈ కారు పనులు ఎందుకు పెట్టుకున్నారని అంతా అనుకున్నారు. అయితే అది బహుమతి అట. అయితే ఈ కారును కొడుకు కోడలికి బహుమతిగా అందజేయనున్నారట నాగార్జున. అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు హై ఎండ్ మోడల్, ఎక్స్ షోరూమ్ ధర అక్షరాల 2,46,00,000 రూపాయలు.